రవి అరెస్టు వ్యవహారంపై ఆయన తండ్రి అప్పారావు విశాఖలో స్పందించారు. సినీ నిర్మాత సి కళ్యాణ్ తన కొడుకును ఎన్కౌంటర్ చేయాలని చేసిన వ్యాఖ్యలపై అప్పారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా కొడుకు తప్పు చేస్తే చట్టపరంగా శిక్షించండి, అంతేగాని సినీ పెద్దలకి ఎన్కౌంటర్ చేయమని మాట్లాడే హక్కు లేదని ఆయన తేల్చి చెప్పారు. తన కొడుకు ఐబొమ్మ కార్యకలాపాలు చేస్తున్నట్లు తనకు తెలియదని, ఒకవేళ తెలుసుంటే ఈ పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్న రవి తండ్రి అప్పారావుతో మా విశాఖ కరెస్పాండెంట్ ఫేస్ టు ఫేస్. రవి అలియాజ్ ఐబొమ్మ రవి కేసులో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సినీ ప్రముఖులు పూర్తిగా కూడా రవిని శిక్షించాలి, ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా కొంతమంది ప్రొడ్యూసర్ మాట్లాడుతున్న పరిస్థితి. దానిపై వాళ్ళ ఫాదర్ ఎవరైతే రవి వాళ్ళ నాన్నగారు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. మనతో పాటు ఈ మంది అప్పారావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అప్పారావు గారు, మీ అబ్బాయి చేసిన తప్పుని ఏ విధంగా చూస్తారు? ఇప్పటికే పోలీసు అదుపులో ఉన్నారు, విచారణలో ఉన్నారు. ఆయన ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా కొంతమంది సినీ ప్రముఖులు మాట్లాడిన దానికి సంబంధించి ఏం చెప్తారండి మీరు? నమస్కారం సార్. మా అబ్బాయి చేసింది తప్పు కాదు నేను అనలేదు. దాని గురించి పక్కన పెట్టేయండి. తప్పు అయినా పోలీసులు చూసుకుంటారు, చట్టం చూసుకుంటది. తప్పు కాదు అన్నందుకే ఎవడైనా ఆడేవాడు సి కళ్యాణ్ అన్నాడు. ఆడు మా అబ్బాయిని ఎన్కౌంటర్ చేయండి అన్నాడు. మా అబ్బాయిని చేయమని ఆడన్నాడు కదా, ఆడిని ఎన్కౌంటర్ చేయమని పోలీసులకు నేను చెప్తున్నాను. ఫస్ట్ ఆడిని ఎన్కౌంటర్ చేసేస్తే ఆ బ్లాక్ మనీ ఎట్టి సినిమాలు తీసి ఇంకా కొంత సంపాదించుకొని ఎవడ తీయమన్నాడు సినిమాలు. ముందు ఫస్ట్ ఆడిని నా విజ్ఞప్తి ఏంటంటే సి కళ్యాణ్ నుండి ఎన్కౌంటర్ చేసేయాలి. వాడిని ఎన్కౌంటర్ చేస్తే ఉన్న వాళ్ళందరూ పటాపంచులు అయిపోతారు. అందువల్ల మా అబ్బాయి ఆడేవాడండి. ఇప్పుడు నన్ను గెలితే నాకు నొప్పి, మిమ్మల్ని గెలితే నీకు నొప్పి. మా కుర్రవాడిని అన్నాడు కాబట్టి నా బాధ కలిగిందండి. ఆయన ఎన్కౌంటర్ చేయవలసిన పని ఉంది. ఆడి చెప్పడం పోలీసులు వాడు చెప్తాడే ఏం చేయాలో పోలీసులకు తెలుసు, చట్టానికి తెలుసు. ఆడేవాడండి చెప్పడానికి ఎన్కౌంటర్ చేయమని. మీ అబ్బాయి పోలీస్ కస్టడీలో ఉన్నారు, 5 రోజులు కస్టడీలో. చాలా విషయాలు మీ అబ్బాయి నుంచి వెలికి తీసే పనిలో ఉన్నారు. సుమారు ఇప్పటికే ఒక 30 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించి ఎప్పుడైనా రవి మీతో ఏమన్నా చెప్పాడా అండి? చెప్పలేదు. మాత్రం తెలిసిన ఇంతవరకు రాదండి. నేను ఆడికి ఏం చెప్పాలో ఎలా చేయాలో, రే బాబు తప్పు అయిపోయింది, చేసింది కాబట్టి తెలుసో తెలియకో చేసావు, ఇక మాని అలాంటి పనులు చేయకు, పోలీసులకి వెళ్ళి సరెండర్ అయిపో. పోలీసులకి వెళ్ళి సరెండర్ అయిపోతే నీకు శిక్ష తగ్గుతుంది, నిన్ను బాధ పెట్టరు, నీకు ఏం అవుతుంది. నక్సలైట్లు ఆటోలే పోలీసులకి సరెండర్ అయిపోతే వాళ్ళకి మృతి కలిగిస్తున్నారు, నీకు చేస్తారు వాళ్ళు. పోలీసులు గవర్నమెంట్ సరెండర్ అయిపో అని చెబుతున్నాను, కానీ ఏమి తెలదు కదా. ఈ న్యూస్ వాళ్ళు వచ్చే వరకు నాకు ఏం న్యూస్ తెలదు. నాకు ఆ పేర్లు కూడా ఎప్పుడు వినలేదు, ఆ ఐబొమ్మలు అయ్యినాయి. కాబట్టి మరి ఏమాత్రం 100లో 1% తెలిసినా నేను చెప్తున్నాను, ఆడిన్నే వినప్పని నేను చెప్తున్నాను. సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు మీ అబ్బాయిని శిక్షించాలంటూ కొంతమంది అంటుంటే, మీ అబ్బాయి దేవుడు హీరో అంటూ కూడా కొంతమంది చెప్తున్నారండి బయట. దాన్ని ఫ్రీగా సినిమాలు చూపించాడు, మీ అబ్బాయికి సపోర్ట్ గా కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు ఒక తండ్రిగా? సార్, ఇప్పుడు నేను మంచి చెడ్డ నేను చెప్పేవాడిని కాదు. ఇప్పుడు లేబర్ ఉంటారు, డబ్బున్నోడికి ఏమీ కాదు, అవి చిత్తికైతే కనబడతాయి డబ్బు. అదే పేదోడికి బంగారం కనిపిస్తాయి ఆ నోట్లు. ఒక కూలి చేసుకుని ఉంటాడు, ఆడు భార్య 2 పిల్లలు ఉంటారు. సినిమాకి వెళ్ళాలంటే ఎంత అవుతుంది? అది ఆడైతే మానేస్తాడు, నాకు అక్కర్లేదులే సినిమా మానేస్తారు. భార్య పిల్లలు ఊరుకోరు, బుర్ర తినేస్తారు తీసుకెళ్లే వరకు. ఆ బాధలు మాకు ఆయన పడినోండి కాబట్టి. అయితే ఆ బాధపడలేక తీసుకెళ్ళాడు అనుకోండి, మినిమం ఒక 2 పిల్లలు 3 పిల్లలు వెళ్ళారంటే 1000 రూపాయలు దాటిపోతుంది. 1000 రూపాయలు ఉంటే బజార్ వెళ్ళిపోద్ది, ఒక 2 వారాలు బజారే వెళ్ళిపోతుంది సార్. కాబట్టి ఆడి బాధ ఆడిది, పేదోడి బాధ పేదోడిది. ఆడికి లాభం ఏంటంటే మనకి అమ్మ బాబు సినిమాకి వెళ్ళక్కర్లేదురా, పిల్లల్లాగా చూపించుకోవచ్చు అని ఆడి సమస్య ఆడిది. డబ్బులు లేకుండా చూడవచ్చు. గొప్పన్నాడు ఏముంది, ఇంట్లో సినిమాలు వేసుకొని ఇంట్లోనే కారులో వెళ్ళిపోతారు, కారులో చూసుకుంటారు, చేసి ఆడికి ఏమి డబ్బున్నోడికి చిత్తుకైతే అలా కనబడతాయి డబ్బులు. అదే డబ్బులు లేనాడు 100 రూపాయలు అయితే దేవుడు ఆ లక్ష్మీ తల్లిలో పూజిస్తాడు కదా, ఆ విలువని బట్టి ఉంటది. ఇప్పుడు మీ అబ్బాయి కేసు వాదించడానికి ఒక లాయర్ కూడా ముందుకు వచ్చారు. ఆయనకి ఏమన్నా మీరు సహకరిస్తారా, లేకపోతే ఆయనకి ఏదన్నా ఆర్థికంగా మీ అబ్బాయికి ఏమన్నా ఇప్పుడు సహాయం చేస్తారా మీరు? ఎవరు లాయర్ వచ్చినా నేనేమి చెప్పనండి. ఆయన వచ్చారు, మస్తాన్ ఎవరో ఒక లాయర్ గారు వచ్చారు, సలీం వచ్చారు, అడిగారు, బాబు మీ కోర్టులు అంటే నేను తిరగలేను, నాకు 5 రకాల జబ్బులు ఉన్నాయి, నేను ఎక్కడికి తిరగలేను, మా ఆఫీస్కి వెళ్ళి రావాలంటే నా పని అయిపోతుంది, దయచేసి నేను ఎక్కడికి రాలేనంటే సంతకం పెట్టండి నేను చూసుకుంటాను. సంతకం పెడితే తర్వాత ఉన్నది వకీల్లే, మీ లాయర్ల సంగతి తెలుసు, వీళ్ళు కూడా మీరు రాసేసుకుంటారు అలాంటి లాయర్లు, నాకు వద్దు, నేను తిరగలేను, మీరు ఉపకారం చేయాలనుకుంటే
అక్కడికి వెళ్ళండి హైదరాబాద్, ఆడిని కలండి, ఆడికి ఉపకారం చేయండి, ఆడే ఇస్తాడు మీకు డబ్బులు, ఆడేకపోతే నేను ఇస్తాను, ఉపకారం చేయండి. మీరు సాయం చేస్తారా మీ అబ్బాయి తరఫున వాదించే వాళ్ళు? వాదించే వాళ్ళకి ఆ విజయం సాధిస్తే ఆడు చెప్తాడు కదా, నాకు ఫలానా వల్ల నేను బయటకు వచ్చాను ఉపకారం చేశారని చెప్తారు కదా, అప్పుడు నేను ఇస్తాను. ఎట్లా ముందు ఇచ్చేవాళ్ళని కాదు, అంత ఇది వద్దు. సాయం చేస్తాను అన్నది మనం బలవంతంగా వాళ్ళేం పంపించామంటే సరదా కాదు. వాళ్ళు పాపం అమ్మాని కొలది వచ్చారు అనుకోండి, నా వల్ల కాదు బాబు, తిరగలేని మహాప్రభు వదిలేయండి నన్ను బతిమాలి పంపించాను అతను. మీ అబ్బాయి మేధస్సుని కొంతమంది కొనియాడుతూ మీ అబ్బాయిని దేశ భద్రతకు కానివ్వండి పోలీస్ శాఖలో సైబర్ క్రైమ్ కి ఉపయోగించుకుంటే ఉపయోగపడుతుంది అంటూ చాలా మంది మాట్లాడుతున్నారు. అది ఒప్పుకుంటారా మీరు? మంచిదే, దేశానికి గర్వపడతాను, దేశానికి ఉపయోగించితే గర్వపడతాను, దేశానికి కావాలంటే నా ప్రాణం కూడా ఇస్తాను దేశం కోసం అయితే. కానీ ఆ తర్వాత దేశానికి ఉపయోగపడుతుంది అనే సంతోషమే కదా మనకి సంతోషం, అంతకన్నా ఇంకేముందండి. కానీ ఆడిష్టం వాళ్ళిష్టం అంతకన్నా ఆడికి ఈ పని చేయి ఆ పని చేసి చెప్తే వినేవారు కాదు. కాబట్టి ఆడిష్టం, ప్రభుత్వం ఇష్టం. ప్రభుత్వం చెప్తే ఆడికి చెయ్యొచ్చు, నాకు చేయలేనండి అంతే, దానికి నేనేం చేయలేను. కలిసారా మీ అబ్బాయిని? కలిసారా లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరన్నా కలిసారా? ఎవ్వరమే కలలేదు. కళ్ళందుకే మన జిల్లా ఏంటండి, మనది విశాఖపట్నం, దగ్గర అయితే వెళ్తాం. ఇలా మా తమ్ముడు అన్నాడు వెళ్దాం ఏంటా అని అన్నాడు. నాకు అంత ఓపిక శక్తి లేదు నాయన, అయినా ఇల్లు ఏం చేస్తాం. చూడాలి లేదా మీ అబ్బాయిని? మీకు చూడాలి. ఇప్పుడు చూడటం ఏంటి, ఎప్పుడు పట్టే ఆ బంధాలే లేవు. ఆడు ఎప్పుడో వస్తాడు వెళ్ళిపోతాడు, వస్తాడు వెళ్ళిపోతుంటాడు, అంతేగాని అంత ప్రేమలు పగలు ఏమి లేవు. మన పిల్లడు మన ఇంటికి వస్తాడు, ఎందుకు వచ్చామని అడగం కదా, వెళ్ళిపోతాడు, ఎందుకు వెళ్ళిపోతాను అడగం. వెళ్ళిపోతాం అంటే మరి అదే పని పోవటంతో వెళ్ళిపోతాడు, ఆడి పనులు అవగట్టి. చిన్న పిల్లడేటి వెళ్ళిపో బాబు అన్నందుకు, రా బాబు అన్నందుకు, రమ్మంటే రాడు, వెళ్ళిపోమని తెలిపోడు. ఆడు ఏదో పనులు ఉంటాయి, ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు గిల్లు అయితే వస్తాడు, 2 రోజులు ఉంటాడు, వెళ్ళిపోతాడు. అంతేగాని మనం అట్లా నన్నే వెళ్ళిపోమని తెలిపోతాను. చక్కగా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వస్తాయి నాకు, ఎక్కడికో వెళ్ళిపోతే డబ్బులు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, నాకు అన్నం లేక బాధపడతాను, ఇక్కడ ఏం చేస్తాను. ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నానంటూ కూడా అప్పారావు చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఇమంది రవి అలియాజ్ ఐబొమ్మ రవి కేసులో అయితే మాత్రం సి కళ్యాణ్ ప్రొడ్యూసర్ ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా చెప్పారో, దానికి సంబంధించి కూడా నేనే పోలీసులకి అభ్యర్థిస్తున్నాను, నా కొడుకు కోసం మాట్లాడడానికి ఎవరు కళ్యాణ్ ఎవరంటూ కూడా నేను ప్రశ్నిస్తున్నానంటూ కూడా రవి తండ్రి అప్పారావు చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ ఈ విషయం తెలిసిన తర్వాత నాకు ఏమాత్రం తెలుసుంటే ఖచ్చితంగా ముందే చెప్పామని, కానీ ఈ విషయం నాకు తెలియకపోవడం వల్లే ఇంత జరిగింది అంటూ కూడా అప్పారావు గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఈ విషయం రవి బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ శ్రీనివాసుని కళ్యాణం.